డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు MA PhD ఉస్మానియా. He is retired as Associate Professor, Department of Telugu. సార్ అరౌండ్ 900 ఆర్టికల్స్ ప్రీవియస్ మ్యాగజైన్స్ పబ్లిష్ చేశారు అండ్ ఇప్పటి వరకు 7 పుస్తకాలు రాశారు. సార్ he has been awarded with డాక్టర్ గోగేటి అచ్యుత రామశాస్త్రి సాహిత్య పురస్కారం అవార్డు. సార్ కింద 4 రీసెర్చ్ స్కాలర్స్ PhD అవార్డు తీసుకున్నారు. He is an editor of Spurti Monthly Academic Magazine and an executive member of Sri Saraswati Vidyapeetham, which runs around 300 schools in Telangana state. He is currently the Secretary of Kesava Memorial Educational Society, Telangana. He is associated with RSS since childhood and served 14 years as a Joint Secretary of RSS for Telangana state. At present, he holds the responsibility of executive member in RSS for Telangana state. I welcome Dr. Annadana Subramanian garu to deliver his lecture. Thank you. రాష్ట్రంలో పెద్దలు డాక్టర్ రవి ప్రసాద్ గారు, సభలో ఆశీనులైనటువంటి డాక్టర్స్ మరియు మెడికోస్ సోదరి మనందరికీ హృదయపూర్వక నమస్సులు. ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే అయినప్పటికీ ఇందాక డాక్టర్ రమణ గారు చెప్పినట్టుగా బ్రషప్ చేసుకోవటం, కొన్ని మనం గుర్తు చేసుకోవటం అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది. ఇంతమంది డాక్టర్స్ వస్తారు. ఇంతమంది డాక్టర్లు ఇక్కడ కలుసుకోవడం అనేటువంటిది చాలా అభినందించదగినటువంటిది, ఆనందించదగినటువంటిది. ఎందుకంటే ఏ దేశంలోనైతే మేధావి వర్గం సమాజం గురించి ఆలోచించడం ప్రారంభిస్తుందో ఆ సమాజానికి అభివృద్ధి అనేటువంటి ఉంటుంది. మేధావులంతా సుప్తావస్థలో ఉన్నారనుకోండి, అంటే నిద్రావస్థలో నిర్లిప్తంగా ఉన్నారనుకోండి, ఆ సమాజానికి అభివృద్ధి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇంతమంది డాక్టర్లు సమాజం గురించి ఆలోచించేటువంటి విషయంలో ముందుకు రావడం దేశమేదినా ఎందుకాలినా ఒకడరా నీ తల్లి భూమి భారతిని. ఇది భారతదేశం యొక్క గొప్పదనం. నాదు జన్మభూమి కన్నా నాకమెక్కడుంది, సురలోకం ఎక్కడుంది. నా జన్మభూమి భారతదేశం కంటే కూడా స్వర్గలోకము ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలా మాతృభూమిని స్వర్గము కంటే భిన్నయ్యేదిగా భావించినటువంటి జాతి మన భారత జాతి. అటువంటి భారతదేశంలో పుట్టినటువంటి వాడు. భారతదేశం ఒక దివ్య ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం అన్నారు ఒక మహాకవి. దీన్ని ఒక అమృత భాండంగా వర్ణించారు. అంతేకాదు, నా భారతదేశం ఎలా ఉంటుందంటే ఒక మామిడి కొమ్మకు వేలాడుతున్నటువంటి పట్టు తేనె పట్టులాగా ఉంటుంది అని వర్ణించారు. భారతదేశం యొక్క ఆకారం మీరు ఒక్కసారి పరిశీలించి చూస్తే
తేనె పట్టు ఎలాంటి ఆకారంలో ఉంటుందో ఆ విధమైన ఆకారంలో ఉంటుంది. తేనె పట్టులోంచి అమృతం ఉనికినట్టుగా వేదాలు, ఉపనిషత్తులు ఇటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా ఈ ప్రపంచానికి అమృత బిందువులను, జ్ఞాన బిందువులను అందించినటువంటి దేశం మనది. అలాంటి దేశానికి వారసులుగా మనం గర్వపడాలి. రమణ గారు చెప్తూ చప్పట్లు పట్టడము, కరతాళత్వము చేయటము అనేటువంటి దాన్ని వారు గుర్తు చేశారు. వీరంతా డాక్టర్లు కాబట్టి ఒక 2-3 విషయాలు ఒక్కసారి గుర్తు చేస్తాం. సందర్భం కాకపోయినప్పటికీ కూడా యాజ్ ఏ డాక్టర్స్ మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా చప్పట్లలో ఉండేటువంటి వైద్య చికిత్స మనం ఈరోజు చూస్తూ ఉంటాం. ఏం థెరపీ అంటారు దాన్ని? చప్పట్లు చేస్తే వచ్చేటువంటి థెరపీ ఏదైతే ఉందో ఆక్యుప్రెషర్ అంటూ ఉంటారు. ఈ ఆక్యుప్రెషర్కి సంబంధించినటువంటి థెరపీ భారతదేశంలో చేసేటువంటి భజనకు, హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి భజన వ్యక్తులకు ఆక్యుప్రెషర్ చేసి శరీర ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి లక్షణం ఉన్నది. ఇది భారతదేశం. ప్రపంచంలో ఈ రోజున సైన్స్లు, మేధావులంతా కూడా చెప్తూ ఉంటారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు పేటెంట్లు తీసుకుంటూ ఇవన్నీ కూడా మేము కనుక్కున్నాం, మాకే తెలుసు అనేటువంటిది. ప్రపంచంలో ఒక మనిషి యొక్క నేత్రాన్ని దానం చేయవచ్చు అని ఈ ప్రపంచానికి తెలియచెప్పినటువంటి దేశం భారతదేశం. మేధావులు కాదు, సైంటిస్టులు కాదు. భారతదేశంలో అడవి ప్రాంతంలో నివసించేటువంటి ఒక వనవాసీయుడు భక్త తిన్నడు తన నేత్రాన్ని పరమేశ్వరుడికి దానం చేసి కన్నప్ప అయి నేత్రాన్ని దానం చేసేటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం భారతదేశంలో ఉన్నది అని ప్రపంచానికి చెప్పాడు. ఆక్యుప్రెషర్ అంటూ ఉంటారు. ఇందాక ఆక్యుపంక్చర్ ద్వారా ప్రాణాన్ని కొన్ని నెలల పాటు, కొంతకాలం పాటు నిలబెట్టవచ్చు. మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు అంటే ఇవన్నీ కాకమ కవులు, కల్పిత కథలు అని చెప్పి మన హిందూ ధార్మిక గ్రంథాలను ఒక పుక్కిటి పురాణంగా చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. భీష్ముడు తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. ఎలా నిలబెట్టుకున్నాడో తెలిసిన బాణాలు యొక్క అగ్రభాగం చేస్తున్నటువంటి పంక్చర్ ఏదైతే ఉన్నదో, ప్రెషర్ ఏదైతే ఉన్నదో దాని కారణంగా కొన్ని నెలల పాటు తన యొక్క ప్రాణాన్ని కొన్ని రోజుల పాటు నిలబెట్టుకున్నాడు. ఈ విధంగా ప్రాణాన్ని నిలబెట్టవచ్చు అనేటువంటి వైద్య విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలుతుంటే భారతదేశపు కిచెన్లో ఉన్నటువంటి పోపుల డబ్బా మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి ఇంటర్నేషనల్ మెడికోస్ సెమినార్స్లో, డాక్టర్స్ సెమినార్స్లో భారతదేశానికి వాళ్ళు ఇచ్చినటువంటి కితాబు అది. ఇలాంటి ఒక గొప్పనైనటువంటి లక్షణాలు కలిగినటువంటి భారతదేశానికి వారసులు మనం ఉంటాం. ఇలాంటి ఈ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి గొప్పనైనటువంటి విలువలన్నింటినీ కూడా రక్షించుకోవలసినటువంటి బాధ్యత ప్రతి తరం మీద ఆధారపడి ఉంటుంది. నేటి తరం మీద ఆ విధమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏ విధంగా మన దేశాన్ని రక్షించుకోవాలి? భారతదేశము ఒక స్వర్ణ గర్భగా, రత్న గర్భగా విరాజిల్లినటువంటి దేశం. ఈ రోజున ఉన్నటువంటి జనరేషన్ దాన్ని నమ్మదు. ఎందుకు నమ్మదంటే వాడికి ప్రత్యక్షంగా కనిపించడం లేదు కాబట్టి. భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్న చరిత్రకారులు సోనేకి చిడియా, ఒక బంగారు పిచ్చుక భారతదేశము అని వర్ణించారు. ఇంత సంపద కలిగినటువంటి దేశము కాబట్టి భారతదేశం మీద విదేశీయుల, విధర్మీయుల యొక్క కన్నుపడి ఈ దేశాన్ని దోచుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి బయలుదేరి అనేక విదేశాల వాళ్ళు, విధర్మీయులు భారతదేశం మీద దండయాత్ర చేశారు. ఫలితంగా ఆనాడు ఉన్నటువంటి భారతీయ సమాజము వ్యక్తిగతమైనటువంటి ధర్మము అనేటువంటి ఆలోచనతో సామాజిక బాధ్యతలను, సామాజిక ధర్మాన్ని విస్మరించినటువంటి కారణంగా, సామాజిక ఐక్యత లోపించినటువంటి కారణంగా
విధర్మీయులు విదేశీయులు ఈ దేశాన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకొని వెళ్ళిపోయినారు. ముఖ్యంగా దొంగలు దోసకాయ తిన్న కడుపు ఎలా ఖాళీ అవుతూ ఉంటుందో విధర్మీయుల యొక్క దురాక్రమణలు, విధర్మీయుల యొక్క దోపిడీలతో భారతదేశం అంతా కూడా ఆర్థికంగా చితికిపోయింది. అంతేకాదు ఆ రోజున సమాజంలో ఉన్నటువంటి అనైక్యత కారణంగా భారతదేశం యొక్క స్వరూపమే మార్పును పొందేటువంటి ఒక దుస్థితి వచ్చింది. అయినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ఋషిమునులు ఈ దేశంలో సమర్పించినటువంటి ఒక ధార్మిక శక్తి ఏదైతే ఉన్నదో, భగవంతుడు స్వయంగా అవతరించినటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ఒక ప్రబలమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఈ దేశాన్ని రక్షిస్తూ వచ్చింది. ఎలా రక్షిస్తూ వచ్చింది ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రపంచంలో అనేకమైనటువంటి క్రూసేడ్స్ జరిగాయి. క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు జరిగాయి. క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాల మీద దురాక్రమణ చేశాయి. అలాగే ముస్లిం దేశాలు క్రైస్తవ దేశాల మీద దురాక్రమణలు చేస్తే క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలుగా మారిపోయినాయి, ముస్లిం దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయినాయి. క్రైస్తవులు ముస్లింలు మూకుమ్మడిగా భారతదేశం మీద దాడి చేసిన భారతదేశము క్రైస్తవ దేశం కాలేదు, ముస్లిం దేశం కాలేదు. కారణం ఏంటంటే ఈ దేశ ప్రజల యొక్క హృదయాలలో ఒక రగులుకుంటున్నటువంటి ఒక నిప్పు కణికలాగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి దేశభక్తి, ధర్మము అనేటువంటి ఒక స్వభావం ఏదైతే ఉన్నదో దీనిని నాశనం కాకుండా ఈ చితి ఆరిపోకుండా నేషనల్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. ఆ నేషనల్ కాన్షియస్నెస్ అనేటువంటి చితి ఆరిపోకుండా సంరక్షించుకుంటూ వస్తున్నాం. అయినా ఈ దేశము చాలా విషయాలలో బలహీనం అవుతూ వస్తూ ఉన్నది. ఇంకా బలహీనం కాకుండా అంతం కాకుండా రక్షించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, ఎలాంటి ప్రమాదాలు ఈ దేశానికి వచ్చి ఉన్నాయి, ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అలాంటి నిద్రాణమైనటువంటి స్థితి నుంచి సమాజాన్ని జాగృతపరచవలసిన, సమాజాన్ని చైతన్యపరచవలసినటువంటి బాధ్యత ప్రతి శతాబ్దంలోనూ కూడా ఈ దేశంలో జరుగుతూ వస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ధర్మ గ్లాని జరుగుతుంటే ఒక జగద్గురు శంకరాచార్య వైద్యుడు కాలినడకన భారతదేశాన్ని సంచరించి వేద ధర్మాన్ని ప్రచారం చేసి జాతీయ సమైక్యతకు చిహ్నంగా 4 పీఠాలను స్థాపించి ఈ జాతిని నిలబెట్టినటువంటి మహానుభావుడయ్య. ఆ తరువాతి తరంలో ఆధునికమైనటువంటి యుగంలో ఈ దేశంలో సమైక్యతను సాధించడం కోసం, జగద్గురు సమైక్యతను సాధించడం కోసం స్వామి వివేకానంద బయలుదేరారు. కాలి నడకన భారతదేశ పరిభ్రమణం చేసినటువంటి మహానుభావుడు. భారతదేశ పరిస్థితులన్నింటినీ కూడా చూసిన తర్వాత భారతదేశానికి సందేశం ఇచ్చాడు ఆయన. భారతదేశ ప్రజలను ఉద్ధరించడం కోసం పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడు. తన కీర్తి ప్రతిష్టల కోసం వెళ్ళాల, ధన సంపాదన చేశాడు, తన కోసం సంపాదించాల, భారతదేశ ప్రజలను ఉద్ధరించడం కోసం సంపాదించాడు. 1500 మంది మత ప్రవక్తలు చికాగో వేదిక మీద ఉంటే 10,000 మంది ఆడిటోరియంలో ఉంటే ఐఎమ్ ఏ ప్రౌడ్ ఆఫ్ ఏ హిందూ అని గర్జన చేసినటువంటి వాడు. హిందూ మాంక్ అని ఆ రోజున పత్రికలన్నీ కూడా ప్రశంసించారు. క్రైస్తవ దేశం వెళ్ళింది, 1500 మంది మత ప్రవక్తలు ఉన్నారు, 10,000 మంది ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుంచి ఐఎమ్ ఏ ప్రౌడ్ ఆఫ్ ఏ హిందూ అన్నారు. ఈ రోజున మంచిర్యాల చౌరస్తాలో నిలబడి ఐఎమ్ ఏ ప్రౌడ్ ఆఫ్ హిందూ అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఈ సమాజంలో ఉన్నదా లేదా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ విధంగా సమాజం బలహీనమవుతున్నది అంటే సమాజంలో ఉన్నటువంటి అనైకమత్యము అనేటువంటిది, ఆత్మవిశ్వాస రాహిత్యము అనేటువంటిది. అందువల్లనే స్వామి వివేకానంద
ఈ సమాజానికి ఆత్మవిశ్వాసం కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్వయమేవ మృగేంద్రత. ఈ దేశానికి మేము వారసులం, మేము రాజులము ఈ దేశానికి, ఈ భూమి హిందూ భూమి, ఇది హిందూ రాష్ట్రము అని చెప్పగలిగేటువంటి ధైర్య సాహసములు ఈ దేశంలో ఉన్నాయి. దేశం మర్చిపోతున్నది, సమాజం మర్చిపోతున్నది. పూర్వం యుద్ధాలు సంభవించినప్పుడు ఒక భార్య, ఒక వీరపత్ని భర్తకు వీరతిలకం దిద్ది యుద్ధ భూమికి పంపించేది. పుత్రుని పిలిచి ఒక వీరమాత పుత్రుడికి వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపించేది. ఒక వీర వనిత సోదరుడికి వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపించేది. అలాంటి ఈ సమాజంలో రోడ్డు మీద గొడవ జరుగుతుంటే ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయో అమ్మాయో బయటికి పెడితే భర్తను చూసి, ఏమండి మీరు లోపలికి రండి, ఒరే నీకెందుకు నువ్వు లోపలికి రా అని పిలిచేటువంటి సమాజం తయారవుతుంది. అలా అని కత్తులు, కటార్లు, తుపాకులు, AK-47 పట్టుకుని యుద్ధానికి దిగవలసినటువంటి అవసరం లేదు. తనను తాను రక్షించుకోగలిగేటువంటి సమాజ నిర్మాణం కావాలి అని చెప్తున్నాను. పిరికితనంతో కూడినటువంటి సమాజం ఎప్పుడు కూడా ప్రతి క్షణము చచ్చిపోతూనే ఉంటుంది. సమాజం ధైర్య సాహసాలు కలిగినటువంటి సమాజము నిరంతరము ఆనందంగానే, ధైర్యంగానే, విజయ పథంలోనే నడుస్తూ ఉంటుంది. ప్రపంచంలో 2-3 ఉదాహరణలు చెప్తాను. జపాన్ దేశం 2వ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా ధ్వంసమైపోయిన తర్వాత జపాన్ దేశానికి మళ్ళా అక్కడ ఉన్నటువంటి పౌరులంతా కూడా నా దేశాన్ని ఉద్ధరించుకోవాలి ఈ ఆలోచనతో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక స్పిరిట్తో పనిచేస్తున్నారు. భారతదేశానికి చెందిన ఒక మేధావి వెళ్ళాడు. రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ ప్రైజ్ విన్నర్, ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అనే నేషనలిస్ట్. జపాన్ ప్రజలలో ఉన్నటువంటి యువతను పిలిచి, మీకు ఆరాధ్య దైవం ఎవరు చెప్పారు. గౌతమ బుద్ధుడిని మేము ప్రేమిస్తూ ఉంటాం, బౌద్ధ ధర్మాన్ని మేము ఇష్టపడుతూ ఉంటాం. వెంటనే ఈయన ప్రశ్న వేశాడు, ఒకవేళ బుద్ధుడే మీ దేశం మీద యుద్ధానికి వస్తే వాట్ యు విల్ డు అన్నారు. వెంటనే ఆ యువతంతా కూడా చెప్పారు, ముందు బుద్ధుడి తల నరికేసి మా దేశాన్ని రక్షించుకుంటాం. వాట్ యు ఆర్ టాకింగ్, ఈశ్వరు మీ ఆరాధ్య దైవం, ఆరాధ్య దైవం అయినప్పటికీ కూడా మాకు మా దేశం ముఖ్యం, మా నేషన్ ముఖ్యం, మా భూభాగం ముఖ్యం. ఆ స్పిరిట్ ఉన్నది కాబట్టి జపాన్ దేశము ఈ రోజున ప్రపంచంలో అగ్రరాజ్య స్థానాన్ని సంపాదించుకున్నది. భారతదేశంలో వివిధమైన ఆరాధనా పద్ధతులు ఉన్నాయి, వివిధమైన పంథాలు ఉన్నాయి. 148 కోట్ల భారతదేశ ప్రజానీకానికి సృష్టించుకునే శక్తి ఉంటే 148 కోట్ల దేవీ దేవతలు ఉంటారు. ఇన్ని ఆరాధనా పద్ధతులు, ఇంత వైవిధ్యంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దేవీ దేవతలందరినీ కూడా పక్కన పెట్టి ఒకే ఒక్క దేవతను ఆరాధించవలసినటువంటి పరిస్థితి ఈ రోజున సమాజంలో ఉన్నది. ఎవరు ఆ దేవత అంటే మా భారతి. ఒక భారత మాతను మనం ఆరాధించిన రోజున ఈ దేశంలో ఉన్నటువంటి బలహీనతలు, ఈ దేశంలో ఉన్నటువంటి లోపాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమంతా కూడా తొలగిపోయి ఈ దేశం మళ్ళా ఒక అగ్ర రాజ్యంగా, ఒక జగద్గురువుగా విరాజనగలుగుతుంది. అంతేకాదు, క్షణము పోరాడుతూ దేశాన్ని రక్షించుకున్నటువంటి మరొక దేశం ప్రపంచంలో ఉదాహరణగా మనకి కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ రోల్ మోడల్. అదే ఇజ్రాయిల్ దేశం గురించి మీరు విని ఉంటారు. ఇజ్రాయిల్ దేశము జనాభా ఎంత ఉంటుందంటే సుమారుగా ఈ రోజున చెప్పాలి అంటే 35 లక్షల జనాభా ఇజ్రాయిల్ దేశంలో ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయిల్కి శత్రు దేశాలు. సముద్రంలో ఆక్టోపస్ అనేటువంటి ఒక జలచరం ఉంటుంది. దానికి 8 కాళ్ళు ఉంటాయి. ఏ ఒక్క కాలు దగ్గరికి ఏ ఒక్క జీవి వచ్చినప్పటికీ కూడా 8 కాళ్ళు కలిసి ఆ జీవిని బంధించి మొత్తం నాశనం చేస్తుంది. అది ఆక్టోపస్. అలాగే ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ కూడా జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, వెస్ట్ బ్లాక్ ఇటువంటి అనేకమైనటువంటి దేశాలు చుట్టూ ఉన్నాయి. ఒకప్పుడు పాలస్తీనాతో కలిసి ఉన్నటువంటి దేశం. కేవలము 26% మాత్రమే జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ భూభాగాన్ని ఆక్రమించాలి అని చెప్పి ఈ దేశాలన్నీ కూడా పోరాడుతూ ఉంటాయి. అంత తక్కువ జనాభా
క్షణక్షణము పోరాడుతూ దేశ భూభాగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో భూభాగాన్ని కోల్పోయినారు. ప్రపంచంలో అనేక దేశాలకు చెల్లాచెదరుగా పారిపోయినారు. అనేక దేశాలకు వెళ్ళారు. భారతదేశానికి కూడా కొంతమంది ఇజ్రాయిలీస్ వచ్చారు. స్వతంత్రమైనటువంటి ఇజ్రాయిల్ దేశము ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లభించినటువంటి ఆదరణ మాకు ఒక భారతదేశంలో కనిపించింది. ఇజ్రాయిల్ తన యొక్క గ్రాటిట్యూడ్స్ ని భారతదేశానికి సూచిస్తున్నది అని చెప్పి ఇజ్రాయిల్ గెజెట్ లో ప్రకటన చేశారు. ఆ విధంగా ఇజ్రాయిల్ పౌరులకి, ఇజ్రాయిల్ ప్రజానీకానికి రక్షణ కల్పించినటువంటి ఒక విశాల హృదయం కలిగినటువంటి దేశం హిందూ దేశం. ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళిపోయిన తరువాత తమ మాతృభూమిని సంపాదించుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పట్టుదల ఆ ప్రజల్లో ఉండేది. వాడు ఎవరికి ఒకరు పరస్పర ఉత్తరాలు రాసుకున్నప్పుడు, మనం భారతదేశంలో పూర్వకాలం ఉత్తరాలు రాసుకుంటే శ్రీరామ రక్ష, క్షేమం, శ్రీరాముడికి జయం కలుగుగాక అని రాసుకుని ఉత్తరాలు రాసేవాడు. ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఏం రాసుకున్నారో తెలిసిన, తిరిగి మన మాతృభూమిలో కలుగుతాము అని రాసి తర్వాత ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు. ప్రతి పౌరుడికి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ 2000 సంవత్సరాల పాటు ఆ తరాలను నిలబెట్టుకుంటూ వచ్చారు ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు. ఫలితంగా 1948వ సంవత్సరంలో వాళ్ళు తిరిగి తమ ఇజ్రాయిల్ భూభాగాన్ని సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఎక్కడికెక్కడికి వెళ్ళినటువంటి ఇజ్రాయిలీస్ అంతా కూడా ఏకమై ఆ భూభాగానికి వెళ్ళి ఆక్రమించుకున్నటువంటి ఆ శత్రుముఖనంతటినీ కూడా తరిమి కొట్టి తమ భూభాగాన్ని సంపాదించుకొని ఈ రోజున ప్రపంచంలో అగ్రరాజ్యాలకే ఒక వెన్నెముకలాగా నిలబడినటువంటి దేశం అమెరికా, ఇజ్రాయిల్ దేశం. ఇఫ్ దేర్ ఈజ్ నో ఇజ్రాయిల్, నో అమెరికా. ఈ రోజున అమెరికాకి బ్యాక్ బోన్ ఏమిటి అంటే ఇజ్రాయిల్. అంత సాంకేతికంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధిని సాధించినటువంటి దేశము ఇజ్రాయిల్ దేశం. 1960s లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ దేశం యొక్క అభివృద్ధి ఎలా సాగిందో పరిశీలించుదామని చెప్పి పర్యటన అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇజ్రాయిల్ యొక్క అధికారిక వ్యక్తితో సంభాషిస్తుంటే, ఇంత అభివృద్ధిని మీరు ఎలా సాధించగలిగారు అని చెప్పి అడిగితే ఆ ఇజ్రాయిల్ యొక్క అధికార ప్రతినిధి చెప్పారు, ఉయ్యాలలో ఉన్నటువంటి పసిపిల్లవాడు, కాటికి కాళ్ళు చాచినటువంటి ముసలివాడు తప్ప మిగిలినటువంటి ప్రతి ఇజ్రాయిల్ పౌరుడు తన దేశ రక్షణ కోసం బందూకు భుజాన తగిలించుకొని యుద్ధ భూమిలో నిలబడతాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పారు. ఇది దేశభక్తి అంటే, ఇది మాతృభూమి రక్షణ అంటే, ఇది దేశం కోసం జీవించడం అంటే, ఇది దేశం కోసం నిలబడటం అంటే. అలా సాధించారు కాబట్టి ఆ ఇజ్రాయెల్ భూమిని ఇప్పటికీ కూడా రక్షించుకోగలుగుతున్నారు. టీట్ ఫర్ ట్యాట్, హమాస్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పౌరులను ఒక 1500 మందిని ధ్వంసం చేస్తే సహించి ఊరుకోరా. ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో చెంపదెబ్బ చూపించరా, నా దేశ పౌరులను ఇలా చేస్తావా అని చెప్పి మొత్తం తీవ్రవాదాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి దానికి నడుము కట్టింది. అలా అని చెప్పి మనం యుద్ధాలను ప్రేరేపిస్తున్నాము, యుద్ధాలను ఎంకరేజ్ చేస్తున్నాము అని కూడా కాదు. ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి తీవ్రవాదం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తీవ్రవాదం నశించవలసిందే అనేటువంటి దానికి కట్టుబడి ఉండటమే దేశభక్తి అవుతుంది. తీవ్రవాదం నశించాలి. అలా ఈ రోజున ఇజ్రాయెల్ దేశం అంత అభివృద్ధిని సాధిస్తూ సాంకేతికంగా, డిఫెన్స్ పరంగా ఎంతో ఒక గొప్పనైనటువంటి దేశంగా నిలబడింది. భారతదేశం నుంచి ఒక వ్యవసాయ రంగంలో అధ్యయనం చేద్దామని చెప్పి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. వాట్ ఈస్ దిస్? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రపంచంలోనే వ్యావసాయిక దేశం అంటే భారతదేశం. అలాంటి భారతదేశము వ్యవసాయ రంగంలో అభివృద్ధిని చూడటం కోసం చెప్పి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడం ఏమిటి? ఇజ్రాయెల్ దేశం యొక్క వాటర్ రిసోర్సెస్ ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి హైదరాబాద్కి వస్తే వినాయక సాగర్ ఒక సాగర్ ఉంది. మీ అందరికీ ఆ పేరు తెలుసో తెలియదు.
దాన్ని హుసేన్ సాగర్ అంటూ ఉంటారు. ఆ వినాయక్ సాగర్ ఎంత ఉంటుందో మొత్తం ఇజ్రాయెల్ కంట్రీలో వాటర్ రిసోర్సెస్ అలా ఉంటుంది, ఒక లేక్ ఉంటుంది అంతే, మిగిలినంతా డిసర్టే. అలాంటి లేక్ ఆధారంగా త్రాగునీరు, నిత్యము వాడుకు నీరు, వ్యవసాయానికి నీరు వాడు ఉపయోగించుకోవాలి. సీ దేర్ ఇంటెలిజెన్స్ డిప్ ఇరిగేషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి వాళ్ళు మొత్తం ఎడారిలాగా ఉన్నటువంటి ఆ దేశంలో వాళ్ళు బంగారాన్ని పండిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది దేశం కోసం జీవించడం అంటే, దేశం కోసం కష్టపడటం అంటే. అది ఇంత అభివృద్ధిని సాధించినటువంటి దేశంలో జయప్రకాష్ నారాయణ గారు అడిగారు కదా అధికారికంగా, ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి అడిగారు, మీ దేశం యొక్క స్థితి ఏమిటి అని. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారికి అప్పటికి ఆర్ఎస్ఎస్ అంటే తెలుసు, కానీ ఎగ్నెస్ట్ ఆర్ఎస్ఎస్కి కొంచెం ప్రో హిందుత్వానికి దీనికి అంతటికి వ్యతిరేకంగా ఉండేవాడు. సోషలిస్టు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో, సోషలిస్టులు కానీ వీళ్ళందరికీ కూడా భారతదేశం యొక్క గొప్పతనం కానీ భారతదేశం యొక్క మంచితనం కానీ 50 సంవత్సరాల ఆలస్యంగా తెలుస్తూ ఉంటుంది. సరిగ్గా లోక్నాయక్ జయప్రకాష్ కూడా అదే అయింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే తెలియదానికి సోషలిస్టు ఈజ్ నాట్ ఏ ప్రో హిందూ, లేదు ఎగ్నెస్ట్ హిందూగా మాట్లాడుతుండేవారు. మొత్తం అంతా ఆలోచించిన తర్వాత మా దేశంలో ఒక 5,000 మంది ఉంటారేమో అనండి, అందుకనే మీ దేశం అంత కనుకుంటుందినా. ఎప్పుడైతే ఏ సమాజంలోనైతే దేశం గురించి ఆలోచించేటువంటి జనాభా ఎక్కువ అవుతారో ఆ దేశం అభివృద్ధిని సాధించగలుగుతుంది. దేశం గురించి ఆలోచించకుండా కాఫీ తాగుతూ పేపర్ చదవడానికి మాత్రమే పరిమితమైనటువంటి దేశంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. 1948లో స్వతంత్రం పొందినటువంటి ఇజ్రాయెల్ యొక్క ప్రగతి ఎలా ఉన్నది, 1947లో స్వతంత్రం పొందినటువంటి భారతదేశం యొక్క ప్రగతి ఎలా ఉన్నది అని ఆలోచిస్తే వ్యత్యాసం మనకి తెలుస్తుంది. స్వతంత్ర దేశంలో ఉన్నటువంటి ప్రజలకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దేశం గురించి ఆలోచించవలసినటువంటి ప్రయత్నము ప్రభుత్వాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే స్వతంత్రమైనటువంటి భారతదేశంలో ప్రజానీకానికి దేశం పట్ల ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి, వీళ్ళకి ఏ విధమైనటువంటి దిశాదర్శనం చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయలేదు. స్వతంత్రమైనటువంటి భారతీయ పౌరులకు బాధ్యతలు ఏమిటి అనేటువంటిది కూడా గుర్తు చేయలేదు. కాబట్టి మన దేశం వెనుకబడిపోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రాజకుమారి చాలా ఇష్టపడి ముద్దుగా ఒక చిలుకను బంగారు పంజరంలో పెట్టి తెచ్చుకుంటూ ఉన్నది. ఎన్ని రకాల ఫలాలు అయితే వస్తాయో, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్ని తినిపిస్తూ ఉన్నది. ఫస్ట్ ఆ పంజరం ఆ చిలుకకు పెట్టిన తర్వాతనే రాజకుమారి తింటూ ఉండేది. ఒక రోజున రాజకుమారికి చాలా కోరిక కలిగి, చిలుక నీకు ఇన్ని రకాల ఫ్రూట్స్ సీజనల్గా నేను అందిస్తూ ఉన్నాను కదా, ఇంకా నీకు ఏమైనా కావాలని కోరిక ఏదైనా ఉంటే చెప్పు, కోరుకుంటే తీరుస్తాను. ఆ చిలుక ఏం కోరుకుందో తెలిసిన, ఈ పంజరం వచ్చి నన్ను బయటికి పంపించాను. బంగారు పంజరం, టైమ్లీ మీల్స్, టైమ్లీ ఫ్రూట్స్, నీకు ఏం కావాలంటే ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ చిలుక కోరుకున్నది నన్ను ఈ పంజరం వచ్చి బయటికి పంపించు. సరే, ఈనాడు నేను ఇష్టపడి పెంచుకున్నాను, నువ్వు కోరుకుంటున్నావు కదా, బాధతోనైనా సరే నేను వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టేసి బయటకు వచ్చినటువంటి చిలుకకు బాధ్యత మొదలైన గుర్తుపెట్టు. ఎప్పుడైతే బయట విహరిస్తుందో గద్దలు తన్నుకుపోవడానికి వస్తున్నాయి. తన సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మ రక్షణ గురించి ఆలోచించవలసి వచ్చింది. మధ్యాహ్నం అయింది, ఆకలి వేస్తుంది, ఆహారాన్ని సంపాదించడం గురించి ఆలోచించవలసి వచ్చింది. సాయంత్రం అయింది, నిద్రపోవాలి, తల దాచుకోవాలి, గూడు గురించి ఆలోచించవలసి వచ్చింది. ఒక స్వతంత్రమైనటువంటి పక్షికి అన్ని బాధ్యతలు వచ్చాయి. ఒక స్వతంత్రమైనటువంటి భారతదేశ పౌరులకు ఇన్ని బాధ్యతలు ఉంటాయి అని చెప్పి పరిపాలనలో ఉన్నటువంటి పాలకులు ఈ జాతికి అందించారా? ఈ జాతికి తెలియచెప్పారా? గత చరిత్ర గురించి చెప్పారా? ప్రస్తుత కర్తవ్యాల గురించి చెప్పారా? అంతా కూడా పక్కన పెట్టేసి మసిపూసి మారేడుగా చేసి ఒక మెస్మరిజం చేసి ఇంట్లో వదిలిపెట్టేశారు. ప్రజలు కూడా ఆ విధంగానే నిర్లిప్తంగా, ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా
వ్యవహరించడం ప్రారంభించారు. కాబట్టి ఎంత వెనకబడిపోయినామో ఆలోచించారు. అంతేకాదు ఈ దేశాన్ని స్వతంత్రం కంటే ముందు పరిపాలించినటువంటి ఆంగ్లేయులు ఎవరైతే ఉన్నారో ఎంతగా విధ్వంసం చేయాలో అంతగా విధ్వంసం చేసి ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఎలా చేశారు? అంతకుముందు జరిగినటువంటి మొఘలుల దండయాత్రలు, అరబుల దండయాత్రలు, సుల్తానుల దండయాత్రలు గురించి నేను ఎక్కువగా డీప్గా డిస్కషన్కి వెళ్ళను, డీప్గా విషయాలు చెప్పడానికి వెళ్ళను. ఎందుకంటే ఒక్కొక్క మొఘలు దండయాత్ర చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది, అరబుల యొక్క దండయాత్ర చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది. ఐ డోంట్ గో ఇంటూ దట్ డీప్ హిస్టరీ. సో అలాంటి ఈ దేశంలో దీనికంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం ప్రారంభించారు. అంతకుముందు జరిగినటువంటి దురాక్రమణల వల్ల దేశానికి జరిగినటువంటి నష్టం ఏమిటో తెలిసినా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువులను ముస్లింలుగా మార్చేశారు. వాళ్ళందరూ కూడా హిందువులే, మతం మారినటువంటి ముస్లింలు అయిపోయినారు. అలాంటి ప్రమాదాలతో పాటుగా ఆంగ్లేయుల యొక్క పరిపాలన వచ్చిన తర్వాత ఆంగ్లేయులు కూడా చాప కింద నీరులాగా మతం మార్చడం ప్రారంభించారు. మతాలు మారుస్తూ వచ్చారు. రాజ్యాలను పరిపాలన చేయడం ప్రారంభించారు. హిందువులలో విభేదాలు సృష్టించడం ప్రారంభించారు. రాజులకి మధ్య యుద్ధాలు పెట్టారు. ఫలితంగా అనేక మంది పోరాటాలు. మొత్తం మీద మళ్ళా హిందూ సమాజంలో పేర్కొన్నటువంటి ఒక లక్షణం ఏదైతే ఉన్నదో, జాతిలో కలిగినటువంటి చైతన్యం ఏదైతే ఉందో, 1857 స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైంది. ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అంటారు. నో, ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్. హిస్టరీలో అలా చెప్తూ ఉంటారు. అంతకుముందు స్వతంత్రం కోసం పోరాడలేదా? అక్బర్ని ఎదిరించలేదా? మహమ్మద్ గజనీని ఎదిరించలేదా? మహమ్మద్ ఘోరీని ఎదిరించలేదా? ఔరంగజేబుని ఎదిరించలేదా? ఇవన్నీ ఇండిపెండెన్స్ వార్స్ కాదా? అవును. కానీ చరిత్ర అదే చరిత్రను నేర్చుకుంటూ వచ్చా. డూడు బసవన్న నగ చదువుకుంటూ వచ్చింది జాతి. 90 కోట్ల భారతదేశ ప్రజానికం ఎస్ 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 అంటూ వచ్చింది. సిపాయి మ్యూటినీ అన్నా కూడా అంగీకరిస్తూ వచ్చాం. 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో తాత్యా తోపే, నానాసాహెబ్ పీష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత బహదూర్ షా, బేగం, హజరత్ మహల్ మొదలైనటువంటి ముస్లింలు, హిందువులు అందరూ కలిసి యుద్ధం చేశారు. ఫలితం ఏంటో తెలిసిన 2-3 నెలలలో బ్రిటిష్ సింహాసనాలన్నీ కూడా కదిలిపోయినాయంటే మొత్తం భారతదేశము బ్రిటిష్ వాళ్ళని తొలగించి భారతీయులందరూ కూడా హస్తగతం చేసుకున్నారు. అంతలోనే మళ్ళా 2-3 నెలలు తిరగక ముందే మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యాలను దురాక్రమణ చేసుకోవడం ప్రారంభించారు. కారణం ఏంటో తెలిసిన, ఎలా ఆక్రమించుకున్నారో తెలిసిన, భారతదేశాన్ని అధ్యయనం చేశారు. భారతదేశాన్ని అధ్యయనం చేసినప్పుడు హిందువులు, ముస్లింలు కలిసి కనుక ఈ దేశంలో ఉన్నట్లయితే, వాళ్ళు కలిసి పోరాటం చేసినట్లయితే ఈ దేశంలో పరాయి వాడు ఎవరు పరిపాలన చేయలేరు. కాబట్టి వీళ్ళలో ఎలా విభేదాలు సృష్టించాలి? ఎందుకంటే అప్పటి వరకు భారతదేశంలో మతం మారినటువంటి ముస్లింలలో మేము హిందువులము అనేటువంటి భావన ఉండేది, హిందుత్వాన్ని గౌరవిస్తాము అనేటువంటి భావన ఉండేది. స్వతంత్రమైన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా తిరిగి మేము హిందూ మతంలోకి వస్తాము అంటే ఆ రోజున హిందూ సమాజం స్వీకరించలేదు. ఫలితంగా కరడు వెళ్ళినటువంటి ముస్లింలుగా తయారైపోయినారు వాళ్ళు. అలా ఈ సమాజంలో హిందువులు, ముస్లింలు కలిసి ఉన్నట్లయితే ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ఆక్రమణ చేసుకోవడానికి కష్టం. కాబట్టి ద్విజాతి సిద్ధాంతం అనే పేరుతో హిందువులకు, ముస్లింలకు విభేదాలు సృష్టించడం ప్రారంభించారు. ఫలితం ఏమైందో తెలిసిన, నేషనలిస్ట్ ముస్లింలందరూ కూడా తగ్గిపోతూ వచ్చారు. యాంటీ నేషనల్ ముస్లిమ్స్ అంతా కూడా పెరుగుతూ వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏమిటి? ఈ దేశం ఎవరిది? హిందువులది కాదు. ఈ దేశ పరిపాలకులు ఎవరు? హిందువులు కాదు. సుల్తానులు పరిపాలించారు, అరబులు పరిపాలించారు, మొఘలాయులు పరిపాలించారు. మీరు దీని పాలకులు, మీరు దీని వారసులు. ఈ రాజ్యానికి స్వతంత్రం వస్తే మీరు రాజు కావాల్సిందే. ఆశ పూర్వపు జీన్స్ అన్నింటినీ కూడా మర్చిపోయినారు. ఫలితంగా వ్యతిరేకమైనటువంటి ధోరణి ప్రబలిపోయింది. యాంటీ
తయారైపోయినారు. ఈ దేశం మాది కాబట్టి దీనికోసం మేము ఏమైనా కూడా చేస్తాం, దీనికోసం మేము మరణిస్తాం, కానీ మరణించేది కాదు, మేము దాన్ని సాధించి తీరుతాము అనేటువంటి భారతదేశం వ్యతిరేక విధానం ప్రబలింది. 1905 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము విభజించి పాలించమనేటువంటి పద్ధతిలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి కొన్ని జిల్లాలను ముస్లిం జిల్లాలుగా డిక్లేర్ చేసేశారు. కొన్ని ప్రదేశాలను ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దాన్ని భారతదేశం నుంచి విభజిస్తూ వంగ విభజన అనేటువంటి దాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఫలితం ఏంటో తెలిసిన 1857లో కలిసి యుద్ధం చేసినటువంటి ముస్లింలు వంగ విభజన జరుగుతుంటే దేశం ముక్కలు కావడానికి వీలు లేదు, దేశం విభజింపబడటానికి వీలు లేదు, సారే బెంగాల్ ఏక్ హై అనే నినాదంతో కేవలం హిందువులు మాత్రమే పోరాడారు తప్ప ముస్లింలు ఎవరు కూడా వంగ విభజనను అడ్డుకోవడానికి ముందుకు రాదు. కారణం ఈ దేశం మాదే. ఈ విధమైనటువంటి స్వార్థం పెరిగిపోయినటువంటి కారణంగా ఇదే విధమైనటువంటి ధోరణితో 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ అనేటువంటి ఒక సంస్థ ప్రారంభమైంది. ముస్లిం లీగ్ ఎప్పుడూ కూడా ఈ దేశము ముస్లింల యొక్క హస్తగతం కావాలి, ముస్లింలే దీనికి వారసులు, ముస్లింలే దీనికి పరిపాలకులు, పాలితులుగా ఉండవలసినటువంటి వాళ్ళంతా కూడా హిందువులు అనేటువంటి ధోరణితో వ్యవహరించడం ప్రారంభించింది. 1909 సంవత్సరంలో మోంటేమిల్లే సంస్కరణలు ఒప్పందాలు జరిగాయి. ఆ మోంటేమిల్లే యొక్క ఒప్పందాలు ఏమిటో తెలిసిన మత ప్రాతిపదిక మీద నియోజకవర్గాలను కేటాయించి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. 1909 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము 7 నియోజకవర్గాల నుంచి ముస్లింలకు ఇవి రిజర్వేషన్ నియోజకవర్గాలు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ప్రారంభించారు. వాళ్ళ కోరికలను నెరవేర్చడం ప్రారంభించారు. లేనిపోని ఆశలు కల్పించడం ప్రారంభించారు. ఫలితంగా వాళ్ళందరూ కూడా ఏకు మేకై కూర్చున్నారు. మేము అడిగిందల్లా నడుస్తుంది, మేము కోరిందల్లా నెరవేరుతుంది అని చెప్పి వాళ్ళు కాలి మీద కాలేసుకుని కూర్చునేటువంటి ఒక దర్జాలాగా ప్రారంభించారు. వాళ్ళ జీవితాలు గడపడం ప్రారంభించారు. 1919 సంవత్సరం వచ్చేసరికి ముస్లిం నియోజకవర్గాలు రిజర్వేషన్ నియోజకవర్గాలు 19 నియోజకవర్గాన్ని కేటాయించారు. 19 చోట్ల వాళ్ళే విజయాలను పొందుతున్నారు. ఇప్పుడు మనకి తెలుసు భారతదేశంలో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు తప్పించి మరొకరు గెలవలేరు. ఎంత సెక్యులర్ అని చెప్పి భుజాలు చదువుకున్నా, ఎంత వల్లె వేసినా, ఎంత పాఠాలు చెప్పినా, ఎంత మైకుల ముందు అరిచినప్పటికీ కూడా ఆ పార్టీ వాళ్ళు తప్ప మరొకరు గెలవలేరు. ఉదాహరణకు హైదరాబాద్ పార్లమెంటరీ పరిస్థితి మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితి ఇదే విద్యార్థి సిద్ధాంతం, ఈ వేర్పాటువాదమే భారతదేశాన్ని దెబ్బ కొడుతూ వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. అస్సాం ప్రాంతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఎలా పెంచి పోషించుకుంటూ వస్తున్నాము. అస్సాం ప్రాంతంలో శ్రీహట్ అనేటువంటి ఒక జిల్లా ఉంది. శ్రీహట్ అంటే విష్ణు పాదము అని అర్థం దానికి. ఈ శ్రీహట్ జిల్లాని బంగ్లాదేశ్లో కలపాలా, భారతదేశం అంటే అప్పటికి ఇంకా బంగ్లాదేశ్ ఏర్పడలా, పాకిస్తాన్లో కలపాలా, భారతదేశంలో కలపాలా, ప్లేబిసిటీ అన్నారు. ఆనాడు ఉన్నటువంటి ప్రథమ ప్రధానమంత్రి అని చెప్తుంటే కదా పండిట్ నెహ్రూ గారు ప్లేబిసైట్ అన్నారు. సరే, అభిప్రాయ సేకరణ, ఓటింగ్ పెట్టారు. ఆ సిల్హెట్ జిల్లాలో స్థానిక అస్సామీయులు ఉన్నారు. అలాగే బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వ్యాపార రీత్యా వెళ్ళినటువంటి వాడు ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరితో కాస్మోపాలిటన్గా ఉండేటువంటి ఒక జిల్లా. సహజంగా ఉండేటువంటి పరస్పర వ్యాపార వైవిధ్యం ఏదైతే ఉన్నదో, అదే ఇక్కడ మనం కనుక ఓటు వేస్తే ఈ దీంట్లో ఉన్నట్లయితే బెంగాల్ వాళ్ళు, బీహార్ వాళ్ళు లాభం పొందుతారేమో అని అస్సామీలు ఓటు వేయడం మానేశారు. బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాడు ఏం చేశారు, ఇక్కడ కనుక మనం ఓటు వేసినట్లయితే అస్సామీలు లాభం పొందుతారేమో అని చెప్పి అస్సామీలు ఓటు వేయడం మానేశారు. అస్సామీలు ఓటు వేయలా, దేహ
వేల స్థానికంగా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు మూకముడిగా ఓటు వారేశారు. ఫలితంగా మైనారిటీ పీపుల్ వేసినటువంటి ఓట్ల మెజారిటీతో అది శ్రీహట్ జిల్లా కాస్త బంగ్లాదేశ్లో కలిసిపోయింది. అది శ్రీహట్ జిల్లాగా మారిపోయింది. పరిణామాలు ఇలా ఉంటాయి. నియోజకవర్గాలు మత ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు ఇస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. యు నో వాట్ ఈస్ ద ఇండియన్ సిచ్యువేషన్? భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో మీకు తెలిసిన 124 లోక్సభ నియోజకవర్గాల్లో రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో 124 పార్లమెంటు నియోజకవర్గాలలో డిసైడ్ ఫ్యాక్టర్స్ వాళ్ళందరూ మూకముడిగా ఎక్కువ ఓటు వేస్తే వాళ్ళు గెలిచిపోతూ ఉంటారు. ఈ విధమైనటువంటి జనాభా ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి కొన్ని స్థావరాలు ఈ విధంగా ఉన్నాయి. అట్లా దేశంలో ఒక వ్యూహాత్మకంగా ఒక కుట్రపూరితంగా భారతదేశ సమాజానికి, హిందూ సమాజానికి సవాలు విసిరేటువంటి ఒకనొక స్థితులు ఏర్పడుతున్నాయి. ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాత వేర్పాటువాదం, దేశ విభజన, ముస్లింలే పాలకులు అనేటువంటి లక్ష్యం తప్ప మరొక ఎజెండా లేనటువంటి ఎజెండాలు. 1915 సంవత్సరంలో లక్నోలో వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర పోరాటాన్ని నడిపించేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరికీ కూడా వాళ్ళు మెమోరాండం ఇచ్చారు. మా కోరికలు ఉన్నాయి, ఈ కోరికలన్నింటినీ కూడా నెరవేరిస్తే మేము మీతో కలిసి పనిచేస్తాం, లేకపోతే మేము పని చేయం. వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది నిజము కాదు కానీ వాస్తవానికి అది అర్థం పడుతూ ఉంటుంది. ఒక ఆయన బాగా తపస్సు చేస్తున్నట్ట. భగవంతుడు ప్రత్యక్షమయ్యి భక్తాన్ని ఏదైనా వరం కోరుకున్నాడు. ఒక్కటే వరం ఇస్తే కోరుకున్నాడు. నేను ఆలోచించాడు, ఒక్కటే వరం అన్నాడే, ఏదైనా బిల్లా కోరుకుందామా, ఇంకా చాలా నష్టం జరుగుతుంది కదా, పోనీ ఏదైనా ఇంకా దాన్ని కోరుకుందామా, అప్పుడు బిల్లాకి ఖర్చు పెట్టాల్సి ఉంటుందా, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆయన మనసులో ఒకే కోరిక కలిగింది. ఒక్కటే కోరిక కోరుకోండి భగవంతుడా, ఒక్కటే కోరిక ఇస్తాము, నాకు ఒక్కటే కోరిక, ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో నన్ను మైనారిటీగా పుట్టించుతారో అందుకంటే నాకు ఇంకేం అక్కర్లేదు. ఇక మైనారిటీగా పుట్టిస్తున్నారు, ఎన్ని వరాలు, ఎన్ని కోరికలు, ఎన్ని డిమాండ్స్, ఎన్ని కావాలంటే అని వచ్చి తీర్చైతే విత్ ఇన్ సిల్వర్ ప్లేట్ వెండి పళ్ళెంలో అందించినట్టుగా అన్ని కోరికలు నెరవేర్చుకోవచ్చు. ఈ పరిస్థితి భారతదేశం ఎవరు కలిగించారు తెలిసిన? స్వతంత్ర పోరాటాన్ని నడిపించేటువంటి నాయకులు చేసిన ఒక పెద్ద తప్పిదం ఇది. భారతీయ సమాజాన్ని చైతన్యపరచాలి, భారతీయ సమాజాన్ని ఏకత్రితం చేయాలి. వాళ్ళు వస్తే తప్ప మనం స్వతంత్రాన్ని సాధించలేము అనేటువంటి ఒక భ్రమలో, ఒక ఇల్యూషన్, ఒక మాయా ప్రపంచంలో పడిపోయి భారతీయ సమాజాన్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా దువ్వటం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ కూడా ప్రతిమలాడటం మొదలుపెట్టారు. వాళ్ళు అడిగినవన్నీ కూడా కోరికలు నెరవేర్చడం మొదలుపెట్టారు. ఫలితంగా 1915లో లక్నోలో వాళ్ళు చేసినటువంటి ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది లక్నోలో జరిగినటువంటి ముస్లిం లీగ్ జాతీయ మహాసభలు. మాది లక్నో, మా లక్ అంతా కూడా ఇప్పుడు ప్రారంభమవుతున్నది. ఇది సవాలు విషయం. సరిగ్గా 1915లోనే మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశంలో అడుగుపెట్టి స్వాతంత్ర్య సమరానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని స్వీకరించారు. ఒకవైపు తిలక్ మహాశయుడు, మరొక వైపు మహాత్మా గాంధీ. ఈ విధంగా స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్నది. 2-3 సంవత్సరాలు గడిచాయి. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన ఉద్యమం అంతా కూడా చాలా ఉవ్వెత్తున లేస్తున్నది. ఇంకేదో బ్రిటిష్ ప్రభుత్వానికి భయం పట్టుకున్నది. ఆ సమయంలో ఏమవుతుందో తెలిసిన, జాతీయ కాంగ్రెస్లోనే 2 వర్గాలు ప్రారంభమయ్యాయి. ఒకటి నరందన్, రెండవది గరందన్. ఒకటి అతివాద వర్గము, రెండవది మితవాద వర్గం. అతివాద వర్గం అంతా కూడా లోకమాన్య తిలక్ వైపు ఉండేవాడు. మితవాద వర్గం అంతా కూడా మహాత్మా గాంధీ వైపు ఉండేవాడు. ఏమైనా సరే సాయుధ పోరాటమైనా సరే మనం స్వాతంత్ర్యాన్ని సాధించి తీరవలసిందే. ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక స్వామి వివేకానంద,
వీళ్ళందరికీ కూడా తిలక్ మహాశయుడు ఒక జాతీయ కలిసి ఒక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంతమంది అయితే ఈ దేశం కోసం ఉరికంబాలు ఎక్కారో, ఎంతమంది అయితే ఈ దేశం కోసం రక్త తర్పణ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ సోర్స్ ఎవరు అంటే లోకమాన్య బాలగంగాధర తిలక్. ఇలా నడుస్తూ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థాపకుడు డాక్టర్ ఎగేవారు, అందరికీ పేరు తెలుస్తూ తెలియదు. ఈ రోజున ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా విరాజిల్లుతున్నది. ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ 1,50,000 సేవా కార్యక్రమాలు చేయలేనటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నది. అమితాబ్ బచ్చన్ గారు అడిగినటువంటి క్విజ్ కాంపిటీషన్ దానికి ఏదైతే ఉంటుంది, కౌన్ బనేగా కరోడ్పతి ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రైవేట్ సోషల్ ఆర్గనైజేషన్ ఏమిటి అంటే నోబడీ కెన్ ఆన్సర్. అమితాబ్ బచ్చన్ హ్యాస్ ఆన్సర్డ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధిపతి డాక్టర్ ఎగేవారు కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేవారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నాయకత్వాన్ని వహించాడు. లోకమాన్య బాలగంగాధర తిలక్ అనుయాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన అడిగారు, చూడండి ఎగేవా, ఈ రోజున మీరు గాంధేయవాదా తిలక్ వాదా, మీరు ఏ వాది అని అడిగారు. ఆర్ఎస్ఎస్ యొక్క నిజాయితీ ఎక్కడ కనిపిస్తుంది? డాక్టర్ ఎగేవారు చెప్పారు, నేను తిలక్ వాదిని కాదు, గాంధీవాదిని కాదు, నేను జాతీయవాదిని. ఐఎమ్ ఏ నేషనలిస్ట్, నేషన్ ఫస్ట్, దట్ ఈస్ మై ఆన్సర్. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఇది స్పిరిట్. సో అలా స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్నటువంటి రోజులలో 1921వ సంవత్సరంలో భారతదేశం యొక్క చరిత్రలోనే టర్నింగ్ పాయింట్, అదే ఖిలాఫత్ మూవ్మెంట్. మీరు వినుంటారు, మీ అందరికీ దాని గురించి తెలిసి ఉంటుంది. ఈ రోజున భారతదేశంలో ముస్లింలకు అందరికీ కూడా నాయకత్వం వహించి డైరెక్షన్ ఇచ్చేటువంటి సంస్థ ఏమిటంటే దేవబంధులో ఉన్నటువంటి మౌలవి ఫత్వాలు జారీ చేస్తుంటే మొత్తం దేశం అంతా దాన్ని ఫాలో అవుతుంది. ప్రపంచమంతా దేన్ని ఫాలో అవుతుంది అంటే టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా. ఆ టర్కీలో ఉన్నటువంటి ఖలీఫాని ప్రపంచంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా అంగీకరిస్తారు. సో టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా దుర్మార్గపు పరిపాలన చేస్తున్నాడు, చాలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఖలీఫాను కిందకి దించేటువంటి ప్రయత్నంలో కమల్ పాషా అనేటువంటి ఆయన పెద్ద ఉద్యమాన్ని నిర్వహించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 52 ముస్లిం దేశాలు కూడా ఖలీఫాను దించేసేయడానికి మద్దతు ఇచ్చాయి. గుర్తుపెట్టుకోండి, 154 క్రైస్తవ దేశాలు ప్రపంచంలో ఉంటే 52 ముస్లిం దేశాలు ప్రపంచంలో ఉంటే ముస్లింల యొక్క ఖలీఫాను గద్దెదించడం కోసం, రాక్షస పరిపాలన అంతం చేయడం కోసం 52 ముస్లిం దేశాలు సమర్థించాయి. భారతదేశంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు నో, ఖలీఫాను గద్దెదించడానికి వీల్లేదు, ఖలీఫా కొనసాగవలసిందే అని చెప్పి ఖలీఫాకి గద్దెదించడానికి వ్యతిరేకంగా ఖిలాఫ్ చేస్తూ ఒక ఉద్యమాన్ని నిర్వహించడం, దాన్ని ఖిలాఫత్ ఉద్యమం అంటారు. 1921వ సంవత్సరంలో ముమ్మరంగా కొనసాగింది. ప్రపంచమంతా ముస్లింలంతా కూడా ఒకదారిలో పెడితే భారతదేశం ముస్లింలంతా కూడా ఖలీఫాను సమర్థిస్తూ చేశారు. దీనికి విషబీజ నాటింది ఎవరు తెలిసిన ఆంగ్లేయులు. ఆ విధమైనటువంటి షడ్యంత్రంలో, ఆ విధమైనటువంటి కుట్రలో దిగిపోయినటువంటి ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ భారతదేశంలో ఉన్న ముస్లింలు చేస్తున్న ఆందోళనకు మనం సమర్థన ఇవ్వకపోతే రేపు పొద్దున స్వతంత్ర పోరాటంతో మనతో కొనసాగలేమో, మనతో కలిసి పోరాడలేమో అనే ఉద్దేశంతో దాన్ని సమర్థించారు. ఫలితంగా కాంగ్రెస్ అనేక మంది నాయకులు చెప్పారు, మనం దీన్ని సమర్థించకూడదు, ప్రపంచంలో ముస్లిం అంతా ఒకవైపు, వీళ్ళొక్కడు ఒకవైపు, సరైన పద్ధతి కాదని. నో నో నో, సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగవలసిందే. ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ మనం సమర్థన ఇవ్వవలసిందే. అవసరమైతే మన స్వతంత్ర పోరాటాన్ని పోస్ట్పోన్ చేద్దాం. ఈ విధమైనటువంటి మంకుపట్టు తీసుకున్నారు. కేరళలో మలప్పురంలో మోప్లా అనేటువంటి ఒక తెగ ఉన్నారు. రోహింగ్యా అనేటువంటి ఒక తెగ ఎలా ఈ రోజు కనిపిస్తున్నారో, మోప్లా అనేటువంటి తెగ వాళ్ళు అరకుల యొక్క సంతానం. ఆ అరకుల యొక్క వారసులు ఆ
అక్కడ స్థిరపడిపోయి భారతదేశంలో ఉన్న హిందువులను వివాహం చేసుకుని మతం మార్చి అక్కడ ఒక ముస్లిం తెగ సృష్టించారు. వారందరినీ కూడా మోప్లాలు అంటారు. ఆ మోప్లా తెగ భారతదేశంలో కేరళలో మలప్పురం జిల్లాలో ముస్లిం హిందువుల మీద సాగించినటువంటి మారణకాండ కొన్ని వందల వేల శవాలు తీరాయి. దురదృష్టం ఆ విధంగా పెట్టాడు. హిందూ సమాజం చాలా నష్టపోయింది. నెమ్మదిగా వీళ్ళ యొక్క కోరికలన్నీ కూడా పెరగడం ప్రారంభమైనాయి. ఏ ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా దీని వెనకాల గోతులు తగ్గేటువంటి దుష్టశక్తులు బయలుదేరుతూ వచ్చాయి. ఎంసీ చావ్లా, మహమ్మద్ కరీం చావ్లా సుప్రీంకోర్టు న్యాయాధిపతిగా పనిచేశారు. ఆయన స్వతంత్ర భారతదేశంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రోజెస్ ఇన్ డిసెంబర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రచన చేశాడు. వృద్ధుల యొక్క ఆత్మావలోకనము, అనుభవాలు. ఆ పుస్తకం తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే రోజెస్ ఇన్ డిసెంబర్ అని, రోజెస్ ఆఫ్ డిసెంబర్, రోజెస్ ఇన్ డిసెంబర్, రోజెస్ ఇన్ డిసెంబర్ అనేటువంటి పుస్తకంలో ఆయన చెప్తూ భారతదేశంలో మహమ్మద్ అలీ జిన్నాని మహాత్మా గాంధీకి ఎక్కడ కనిపించినప్పటికీ కూడా ఓ మహోన్నత నేత జిన్నా అని సంబోధన చేసేవాడు. ఓ మహోన్నత నేత జిన్నా అని. యు నో వాట్ రెస్పాన్స్ హీ విల్ గెట్ మహాత్మా గాంధీకి? yes మిస్టర్ గాంధీ అనేవాడు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ద అపీస్మెంట్ పాలసీ, ఒక సంతుష్టీకరణ విధానము ఎలా కొనసాగుతూ వస్తుందో దేశంలో, ఎన్ని నష్టాలకు దారి తీస్తుందో దేశంలో మనం ఊహించుకోవచ్చు. ఈయనేమో మహోన్నత నేత అనడం ఏంటి, ఆయనేమో ఎస్ మిస్టర్ గాంధీ అని సంబోధన చేస్తుంటే ఇంత అవమానాన్ని కూడా సహించాడు. బికాస్ ఆ రోజున దేశంలో ఆయన ఉన్నటువంటి భ్రమం కలిసి పనిచేస్తే తప్ప యుద్ధం చేస్తే తప్ప మనం సాధించలేము అనేటువంటి భ్రమం. కానీ పోనీ వాళ్ళు ఏమైనా దేశభక్తులుగా తయారవుతున్నారా? దేశం కోసం డెడికేషన్గా ఉన్నారా? దేశం కోసం సరెండర్ అయి ఉన్నారా? ఇక్కడ సంస్కృతి ధర్మాలను గౌరవిస్తున్నారా? వాళ్ళ ఆరాధనా పద్ధతి ఏదైనప్పటికీ కూడా దీన్ని గౌరవిస్తున్నారా? ఏమీ లేదు. ఇండోనేషియా ప్రభుత్వంలో ఇప్పటికీ మసీదుకు వెళుతూ వాడు హిందూ సంస్కృతిని, రామాయణాన్ని నాటకాలుగా కథలుగా చెప్పుకుంటూ ఉంటారే, అది కూడా లేదు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితిలో వాడు ఎలాగైనా దేశాన్ని విభజించాలి, ముస్లిం జనాభా కలిగినటువంటి దేశంగా తయారు చేయాలి, లేదు మొత్తం ఇండియాతో భారతదేశం అంతా కూడా మాకు హస్తగతం కావాలి. ఇదే విధమైనటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా వాడు ముందుకు పెట్టారు. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది. క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఇద్దరు దుష్ట శక్తులు మనకి సహకరించాలి. ఒకడు క్విట్ ఇండియా మూవ్మెంట్ని బహిష్కరించినటువంటి ముస్లింని, క్విట్ ఇండియాని సమర్థించకుండా బయట ఉండి వెన్నుదెబ్బ కొట్టినటువంటి వాడు, వెన్నుపోటు కొట్టినటువంటి కమ్యూనిస్టులు. ఈ ఇద్దరు కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ని సమర్థించాలి. అయినప్పటికీ కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్లో మన సత్తా ఏంటో మనం చూపించగలిగాం. ఫలితంగా దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అటు బ్రిటిష్ ప్రభుత్వం పాటించినటువంటి ద్వంద్వ వైఖరి, దేశంలో ఉన్నటువంటి అపీస్మెంట్ పాలసీ కారణంగా దేశం ముక్కలు కానివ్వము అని భారతదేశం వాళ్ళు అయితే చెప్పారు, నాయకులు అయితే చెప్పారు. దేశం ముక్కలైతే నా శవం మీదుగా జరగవలసిందే అన్నారు మహాత్మా గాంధీజీ. తల్వార్ సే తల్వార్ గిరేంగే అన్నారు సర్దార్ పటేల్. వాట్ ఈస్ ఫెంటాస్టిక్ నాన్ సెన్స్, కంట్రీ డివిజన్ నో అన్నాడు చాచార్యులు. పాపం అందరూ నమ్మేశాం మనం. కానీ ఏమైంది? మహాత్మా గాంధీజీ తన జీవితంలో అద్భుతాలు చెప్పుకుంటారు. ఆ రోజున కోల్కతాలో కాళీవనంలో జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉందో అది చూసి సహించలేక, తట్టుకోలేక, మళ్ళా దేశాన్ని ముక్కలు చేయకపోతే, విభజించకపోతే ఇదే జరుగుతుందేమో అని ఒక భయం. దేశం విభజన చేయబడింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా విభజన చేయబడింది. ఫలితం ఏంటో తెలిసిన, భారతదేశానికి విడిపోయినటువంటి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి హిందువుల యొక్క శవాలు రైళ్లలో మూటలు కట్టి పార్సల్స్ చేసి పంపించారు. సింధు నది అంతా కూడా రక్తంతో ప్రవహించింది. ఇది చరిత్రకారులు చెప్పినటువంటి మాట. అంటే ఎన్ని వేల శవాలు భారతదేశానికి తరలి వచ్చాయో చూడండి. ఆ రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చిట్ట చివరి హిందువులు రక్షించేటంత వరకు కూడా ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ పనిచేయండి అని పిలిపించారు. ఆ మధ్యకాలంలో డాక్టర్ మోహన్ భాగవత్ జీ ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగారు,
మీరు ఎందుకు దేశపేమైనా ఆపలేకపోయారంటే అప్పుడు మాకు అంత శక్తి లేదు, ఆపగలిగినంత శక్తి లేదు, ఆపలేకపోయినాం. ఈ రోజున భారత్ మీద ఏ ఇంచుకి ఒక అంగుళం భూమి కూడా ఇతర దేశాలకు ధారాదత్తం చేయడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. మన దేశ ప్రధాని కూడా అదే మాటించారు. 1962లో భారత్ నహీ హై అవి 2022 మే హోం, 2022లో 2024లో ఉన్నామని చెప్పి అల్టిమేటం ఇచ్చింది ప్రభుత్వము చైనా దేశానికి. దిస్ ఈజ్ అవర్ పవర్ నౌ. సో ఈ విధంగా దేశం ముక్కలు అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాశ్మీర్కి సంబంధించినటువంటి దాంట్లో కాశ్మీర్ భారతదేశంలో ఏంటి అప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం అంతా కూడా. స్వతంత్రమైనటువంటి దేశంగా ఉంటే ఉండు, లేకపోతే కాశ్మీర్ పాకిస్తాన్లో విలీనమైపో, ఇలా ఇస్తే మొత్తం మీద హర్సింగ్ రాజా హర్సింగ్ భారతదేశం యొక్క క్షేమాన్ని, కాశ్మీర్ యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో విలీనం చేశారు. అయితే ఇప్పటికీ కూడా కాశ్మీర్లో 36 తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏదైతే అల్ ఖైదా ఇలాంటి పేరు మనం ఏదైతే చెప్తూ ఉంటామో 36 తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ దేశంలో ఉండేటువంటి ప్రజల ముందు బాధ్యతల గురించి చెప్పేటువంటి ప్రభుత్వాలు లేకపోయినాయి, డైరెక్షన్ ఇచ్చేటువంటి నాయకులు లేకపోయినారు. ఫలితంగా హిందూ సమాజం అంతా కూడా నిర్లిప్తమైనటువంటి పద్ధతిలో కొనసాగుతూ వచ్చింది. నా దేశం అనేటువంటి స్వాభిమానాన్ని కలిగించినటువంటి ప్రయోగం జరగా ఫలితంగా ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున దేశాన్ని ఇంకా ముక్కలు చేయడం కోసం జరిగేటువంటి కుట్ర కొనసాగుతూనే ఉన్నది. దేశానికి స్వతంత్రమైతే తీసుకొచ్చాము, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడంలో ఇంకా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోలేనటువంటి పరిస్థితి. డాక్టర్ జాకీర్ నాయక్ పేరు విని ఉంటారు, మలేషియాలో తలదాచుకుంటున్నటువంటి వాడు. తన ఉపన్యాసాల ద్వారా, తన ప్రసంగాల ద్వారా ముస్లిం సమాజాన్ని ఎలా రెచ్చగొడుతూ వాళ్ళందరినీ కూడా తీవ్రవాదులుగా, దేశ విచ్ఛిన్నకర శక్తులుగా వీళ్ళందరినీ కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. దీనికి తోడు ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి కొంతమంది వాటికి మద్దతు పలుకుతున్నటువంటి సూడో సెక్యులరిస్టులు కూడా మనకు తెలుసు. నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. there is a lot of danger with 4 to the power of m, m to the power of 4, sorry, m to the power of 4. 4 రకాల శక్తులు, m శక్తులు మనకి ఈ రోజున చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఒకటి ముస్లిం, రెండవది మిషనరీ, మూడవది మీడియా, నాలుగవది మార్క్స్. ఈ 4 రకాల శక్తులు ఈ రోజున మన దేశాన్ని ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి విధంగా కుట్ర పని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మిషనరీస్ ఒక దక్షిణ భారతదేశంలోనే ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కేరళ ప్రాంతం వరకు వెళితే 35,000 మంది ఫుల్ టైమర్స్ పనిచేస్తూ ఉన్నారు. 35,000 మంది ఫుల్ టైమర్స్ పనిచేస్తున్నారు. ఎందుకు తెలిసిన? మతాలు మార్చడం కోసం, జనాభాను పెంచడం కోసం వ్యూహాత్మకంగా ఈ రోజున భారతదేశాన్ని 2067 సంవత్సరం వచ్చేసరికి భారతదేశము హిందూ మైనారిటీ, ముస్లిం అంటే మైనారిటీ మెజారిటీగా మారిపోయి దేశం అంతా కూడా ఈనాడు ఉన్నటువంటి మైనారిటీల యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది అంటే 3-4 రకాలుగా వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళు ముస్లింల యొక్క కుట్రలు ఎలా సాగుతున్నాయి అంటే లవ్ జిహాద్ కొనసాగుతున్నది, ల్యాండ్ జిహాద్ కొనసాగుతున్నది, తర్వాత వాటర్ జిహాద్, పానీ జిహాద్ కొనసాగుతున్నది. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ భారతదేశంలో పంజాబ్, సింధు నదికి 5 ఉపనదులు ఉంటాయి. ఏం చెప్తూ ఉంటాం మనం? ఒక్క ఉపనది నీరు మాత్రమే జమ్మూ కాశ్మీర్ ఉపయోగించుకుంటుంది. మిగిలిన 4 ఉపనదుల నీరు పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ దేశంలో తీవ్రవాదాన్ని ప్రవేశపెడుతూ బాంబు పేరుతో దేశంలో ఒక భయానకమైనటువంటి పరిస్థితిని తీసుకున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం యువతను వాళ్ళని తీవ్రవాదులుగా మార్చి
అమర్చేటువంటి కుట్ర తీవ్రవాద సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది కాకుండా సాపి కింద నీరులాగా జనాభా పెరుగుదలతో సమాజాన్ని అంతటినీ కూడా సంఖ్యాత్మకంగా ప్రయత్నం చేయడం, వ్యూహాత్మకంగా కొన్ని కౌన్సిలర్ ఏవైతే ఉంటాయో, వార్డ్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని నియోజకవర్గాలలో కొంత జనాభాను ప్రవేశపెట్టి ఒక 30% జనాభా వాళ్ళని వెళ్ళిపోతే, ఒక 70% ఓటింగ్ జరిగితే, మిగిలినటువంటి 35% ఓట్లలో 3-4 హిందూ పార్టీలు పంచుకుంటే ఒక్క పార్టీ విజయాన్ని సాధించవచ్చు. ఇలా ఎన్ని నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా తయారు చేయడం, అన్ని నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా జనాభాను పెంచుకుంటూ తయారవుతున్నారు. భారతదేశంలో హిందువుల యొక్క జనాభా తగ్గిపోతూ ఉన్నది. ప్రభుత్వం 2.1 నిష్పత్తిలో జనాభా పెరగాలి అని చెప్పి అంచనా వేస్తే 1.98% నిష్పత్తిలో జనాభా పెరిగింది. అయితే ఈ రోజున ప్రపంచంలో భారతదేశము జనాభాలో మొట్టమొదటి స్థానంలో వచ్చింది. నిన్నలో మొదటి పేపర్లో వచ్చింది. మొట్టమొదటి స్థానంలో చేయడానికి దాటేశాం. కానీ రాబోయేటువంటి సందర్భాలలో దేశంలో మన దేశంలో కూడా ప్రమాణం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మైనారిటీస్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులు వీటికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే దాడులు చేసో లేకపోతే ఇంకో మాటకాన్ని సృష్టించో అహింసను ప్రేరేపించో చేయడం హిందూ జీవన పద్ధతి కాదు. వీఆర్ నాట్ లైక్ దట్. వీ డోంట్ ఎంకరేజ్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్, బట్ వీ హ్యావ్ ఎవిడెన్స్. పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయి, ఆలోచన విధానం మన దగ్గర ఉంది. హిందువుల యొక్క ఐకమత్యం జరుగుతుందా? జరపాలి. హిందువులలో నేషన్ ఫస్ట్ అనేటువంటి ఐడియాలజీని డెవలప్ చేస్తున్నామా, స్ప్రెడ్ చేస్తున్నామా, అది చెయ్యాలి. హిందువులు కూడా మన యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మన దగ్గర ఒకప్పుడు ఖాందాన్ అంటే ఎట్లా ఉండేది? మొన్న ఒక పెళ్లి కొడితే మిత్రులు కలిశాడు. ఏమన్నా ఎవరెవరు వచ్చారన్నా, నేను ఫ్యామిలీ వచ్చినామన్నా అన్నాడు. వెంటనే వాళ్ళ భార్యను పిలిచి పరిచయం చేశాడు. నా పిల్లలేదన్నా, నేను ఫ్యామిలీ వచ్చినామన్నా అన్నాడు. అంటే పిల్లలన్నా, నేను ఫ్యామిలీ వచ్చామన్నా అన్నాడు. అంటే ఫ్యామిలీ అంటే తను భార్యనా? పిల్లలు లేదా? తల్లిదండ్రులు కాదా? చిన్నాన్న పెదనాన్న వీళ్ళంతా కాదా? అరే కహానే అప్ప ఖాందా, భూమి మీద అప్ప ఖాందానికే వారికి. హిందూ సమాజంలో చిన్న వాటికి వైరుధ్యం వచ్చి హిందువులు కలహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యువేషనే కనుక సమాజంలో వస్తే సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉండాలి? కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు, లేకపోతే ఇంకా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్, లేకపోతే డాక్టర్ మోహన్ భాగవత్ గారు కనీసం హిందువులు 3 సంతానాన్ని కనాలి. హిందువుల్లో ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ సంతానం 14, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంతానం 12, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి. మనకంటే పై తరం వాళ్ళు, అంటే మీరు ఇంకా చెప్పి మా తరంలో చెప్పినారు, మా తరం వరకు ప్రతి కుటుంబంలో కనీసం 5 ఉండేవారు. ఈ తరం కూడా ఆలోచించాలి. మరి మత మార్పిడులు జరుగుతున్నాయి, వాటిని నిరోధించాలి అంటే వాళ్ళకి కొట్లాటలు చేయాలని కాదు ఉద్దేశం. మన మతం గురించి ఎంత చెప్తున్నాము, ప్రో హిందుత్వం గురించి ఎంత చెప్తున్నాము, హిందూయిజం గురించి ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాము, హిందూ వాల్యూస్ గురించి ఎంత చెప్తున్నప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. చిన్నపిల్లలు ఎవరు అడిగినా కూడా అన్ని చేతులు ఎక్కుతారు, పెద్ద తీసుకుంది. కానీ హిందుత్వం గురించి చెప్పడాలా, ధర్మం గురించి చెప్పడాలా, జీవన విలువల గురించి చెప్పడాలా. కాబట్టి ఎక్కడ జరుగుతుంది? వాళ్ళ మెచ్చుకుంటూ ఉంటాయి. వాళ్ళు మసీదు వెళ్ళకుండా ఉండనే ఉండదన్నా, వాటి గ్రేట్ క్యాన్ బైబిల్ పట్టుకోకుండా ఉండనే ఉండదన్నా. కొడుకు భగవద్గీత అడిగితే తెచ్చిస్తున్నామా? కనీసం నా భగవద్గీత ఇలా ఉంటుంది అని మనం చూపిస్తున్నామా? హిందుత్వం గురించి ఎక్కడ చెప్తున్నామా? హిందూ మైండ్ సెట్ తయారు కావడానికి. హిందూ మైండ్ సెట్ ఉన్నప్పుడు విశ్వం యొక్క కళ్యాణాన్ని సాధించవచ్చు గుర్తుపెట్టుకోండి. లోకం యొక్క శ్రేయస్సును సాధించవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇది హిందూ బ్లడ్లో ఉన్నటువంటిది, విశ్వశాంతిని కోరుకునేటువంటిది. G20 సమావేశాలు ప్రపంచంలో అనేక దేశాలు జరిగితే అందరూ కమర్షియల్గా స్లోగన్స్ ఇచ్చారు. భారతదేశంలో G20 అధివేశం జరిగితే ఏంటంటే తెలిసిన యాక్షన్ వసుధైక కుటుంబం పులకరించిపోయింది. G20 సమావేశాలు ఉన్న దేశాలన్నీ కూడా వాటి వండర్ఫుల్ ధ్యేయవాక్యం, వాటి వండర్ఫుల్ ఓవేటీస్. ఇది హిందుత్వం అంటే. కాబట్టి ప్రపంచంలో హిందుత్వం పెరిగినప్పుడు విశ్వశాంతి జరుగుతుంది. భారతదేశంలో హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం
తగినటువంటి కుట్రలు పడుతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి ఒక మేధావి దయానిధి స్టాలిన్ గారు కుమారుడు దయానిధి కుమారుడు ఏమన్నాడు, ఇది ఒక ఎయిడ్స్, హిందుత్వ సనాతన ధర్మం ఇది ఎయిడ్స్, ఇట్ ఈస్ ఏ క్యాన్సర్. సపోర్ట్ కొడుతున్నారు దేశం. మత మార్పులకు సంబంధించి లేకపోతే ఇంకా రకరకాల మత రిజర్వేషన్లకు సంబంధించి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951 the first Tamil Nadu government has declared the religious reservations. బాబా సాహెబ్ అంబేద్కర్ ఒప్పుకోలేదు. రిలీజియస్ రిజర్వేషన్స్ అంటే ఆయన వ్యతిరేకించారు దాన్ని. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఘోరాలన్నింటినీ కూడా ద పాకిస్తాన్ అనేటువంటి ద పాకిస్తాన్ అనే పుస్తకంలో ఆయన దాన్ని విమర్శించారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అన్ని కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు దాన్ని కొట్టి వేస్తూ వచ్చింది. 49% కంటే ఎక్కువ పెరగడానికి వీలు అని చెప్పి దానివల్ల బతికిపోయినాము. లేకపోతే వీళ్ళందరూ కూడా ఎఫీసియెంట్ పాలసీతో వీళ్ళ గొంతమ్మ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి వాళ్ళే. హిందూ సమాజం సంఘటితంగా ఉండి అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు మాత్రమే వీళ్ళు దారిలోకి వస్తారు తప్ప లేకపోతే వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి ప్రభుత్వాలుగానే తయారవుతూ ఉంటాయి. ఇవి ప్రమాదం. సమాజం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు యునైట్ ద పీపుల్, ఎడ్యుకేట్ ద పీపుల్, మేక్ దెమ్ నేషనలిస్ట్. వాళ్ళని జాతీయవాదులుగా తయారు చేయండి. మహమ్మద్ కరీం చాలా చెప్పారు, నేను బై బర్త్ ముస్లిం, బై వే ఆఫ్ వర్షిప్ ముస్లిం, బై కల్చర్ ఐఎమ్ హిందూ. ఇలాంటి నేషనలిస్టులు కాదు. మౌలానా డాక్టర్ అబ్దుల్ కలాం తను చేసినటువంటి క్షిపణి అంతరిక్ష ప్రయోగం విఫలమైపోయింది. అందరూ నిరాశపడ్డారు. తన ఛాంబర్లోకి వెళ్ళి జస్ట్ ఈ రిపోర్ట్ ఆఫ్ భగవద్గీత ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ has come out, let us start again అనేటువంటి ఉత్సాహం ఇచ్చారు. ఎవరిచ్చిన ప్రేరణ? ద భగవద్గీత has given the inspiration. షహనాయి వాద్య నిపుణుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతరత్న ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఆఫర్ చేశారు, ఇంత డబ్బిస్తాం అంత డబ్బిస్తామని. గంగా నదిలో స్నానం చేయకుండా కాశీ విశ్వేశ్వర ముందు నా షహనాయి వాయించకపోతే నాకు జీవితం లేదన్నాడు. దట్ ఈస్ నేషనలిజం. దట్ ఈస్ నేషనలిస్ట్. దట్ టైప్ ఆఫ్ పీపుల్ వి వాంట్ ఇన్ ద కంట్రీ, నాట్ ఏ ట్రేటర్స్. దేశ ద్రోహులను కాదు మనం కోరుకునేటువంటిది. దేశ ద్రోహి ఎవరైనా సరే, హిందూ ముస్లిం, వి వాంట్ ట్రేడ్ యార్డ్స్. మనకు కావాల్సిన దేశభక్తులు. మేక్ ద పీపుల్ నేషనలిస్ట్. వీళ్ళందరూ కూడా జాతీయవాదులుగా దేశం కోసం పనిచేసేటువంటి వాళ్ళుగా తయారు చేయాలి. దట్ వి వాంట్. అలాంటి సమాజాన్ని తయారు చేయడం కోసం సమాజంలో చైతన్యం రావాలి, సమాజంలో ఒక మూమెంట్ రావాలి. ఇది ఒక స్లో ప్రాసెస్లో మనం తయారు చేసుకుంటూ వెళ్ళి క్రియేట్ ద ఎన్విరాన్మెంట్, ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయండి. యునైట్ ద పీపుల్, ఎడ్యుకేట్ ద పీపుల్ రిగార్డింగ్ హిందుత్వం. హిందుత్వం గురించి వాళ్ళకి నచ్చ చెప్పండి, దాన్ని తెలియజెప్పండి. హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని వాళ్ళకి తెలియజెప్పాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా హిందువులుగా గర్వపడేటువంటి ఒక స్థితికి వస్తారు. మత రిజర్వేషన్ల పేరుతో కుట్ర జరుగుతుంది. మత హింస బిల్లు అని చెప్పి ఇంతకుముందు 2011 సంవత్సరంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో 14 మంది సభ్యులతో ఒక కమిషన్ ఏర్పాటు చేసి మత హింస బిల్లును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దేశంలో ఎక్కడికక్కడ మేధావులతో చర్చలు చేసి 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 మెమోరాండం ఇచ్చినటువంటి కారణంగా, ఇంత ఉప్పెత్తున ఎదిగిన చైతన్యం కారణంగా ఆ మత హింస బిల్లుని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఈ రోజున భారతదేశంలోని హిందూ సమాజంలోనే కులాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజనను తీసుకువస్తూ వనవాసీలు హిందువులు కాదని, ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదని, ఈ విధమైనటువంటి విభజనను తీసుకువస్తూ హిందువులు చాలా బలహీనంగా ఉన్నారు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేటువంటి పద్ధతిలో జనాభా నిష్పత్తిని చూపించేటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నారు. క్రైస్తవులుగా మతం మారుతారు, కానీ క్రైస్తవులుగా మతం మారినట్టుగా నమోదు చేసుకోరు. ఎస్సీలు గానో ఎస్టీలు గానో ఇంకోటి గానో ఉంటారు. అదే వాళ్ళకి రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. కారణం రిజర్వేషన్ యొక్క ఫలాలను పొందవచ్చు. కారణం ఏంటంటే ద ఫస్ట్ ఫ్రూట్స్ హ్యాస్ టు గో టు మైనారిటీస్ అన్నారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా
ఆశపడరు? ఇలాంటి ఉచితాలు ఇలాంటి ఫలాలు ఇస్తుంటే ఎవరు మాత్రం ఆశపడరు? ఈ రిప్లేస్మెంట్ పాలసీనే మనుషులంతా కూడా మనమంతా ఒకే సమాజం అనేటువంటి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం పోయి వీళ్ళందరినీ కూడా విభజించేటువంటి ఒక రేఖలు తీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు కనబడుతున్నాయి. కేర్ఫుల్, మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసింది, భయపడవలసినటువంటి అవసరం లేదు. వెరీ కాన్ఫిడెంట్, మనం ఆత్మవిశ్వాసంతో ఉండాలి. చైనా లాంటి దేశం ప్రపంచానికి వైరస్ అందిస్తే భారతదేశం లాంటి ఈ రోజున వ్యాక్సిన్ ప్రపంచానికి అందించేటువంటి స్థితికి మనం ఎదిగాం. This is our capacity, this is our strength. We have to work confidence. 600 కోట్లు పెట్టి హాలీవుడ్ సిస్టమ్ ఇస్తే 60 కోట్లతో 108 ర్యాకెట్స్ ని అంతరిక్షంలోకి పంపించినటువంటి దేశం భారతదేశం. వి ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఒక భారతీయుడుగా గర్వపడండి. ఈ రోజున ప్రపంచంలో ఆర్థిక స్థితిలో అనేక దేశాలు అతలాకుతలమైపోతూ ఉంటే కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు కూడా అతలాకుతలం కానటువంటి ఆర్థిక బ్యాలెన్స్ కంట్రీ ఏమిటంటే భారతదేశం కూడా గర్వపడండి. ఈ రోజున భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఆ విధంగా ఉన్నది. చంద్రుడి మీద ఉత్తర వైపు దక్షిణ వైపు నక్షత్రం వైపు అంతరిక్షంలో వెళ్ళగలిగినటువంటి శక్తిని సాధించినటువంటి దేశం భారతదేశం. అమెరికా దేశం ఏదో సూపర్ కంప్యూటర్ కనుకుంటే దాన్ని మించినటువంటి కంప్యూటర్ అయితే 6 నెలల్లో తయారు చేసినటువంటి సైంటిస్ట్ కలిగినటువంటి దేశం భారతదేశం. గర్వపడాలి. ఇది మన శక్తి, ఇది మన సామర్థ్యం. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకి వెళ్ళినటువంటి భారతీయులు 40 లక్షల మంది ఒక్కసారి వెనక్కి వస్తే దేర్ ఇస్ నో అమెరికా. అమెరికా లాంటి వాడు ఉన్న దేశం భారతదేశం. అమెరికా లాంటి వాడు లేని దేశం అమెరికా దేశం. యు నో ద మీనింగ్ ఆఫ్ అమెరికా. అమెరికా అంటే తెలుసా? ఏమిటి అమెరికాలో ఉంటే స్కిల్డ్ పర్సన్స్, టాలెంటెడ్ పర్సన్స్ అమెరికా లాంటి వాడు అంటారు. అమెరికా అంటే అమెరికా లాంటి వాడు లేని వాడు. ఎవరు ఇస్తున్నారు? ఒకవైపు ఇజ్రాయెల్ ఇస్తుంది, మరొక వైపు భారతదేశం ఇస్తుంది. మరొక వైపు భారతదేశం ఇస్తున్నది. దిస్ ఈజ్ అవర్ భారత్. ఇలాంటి భారతదేశానికి వారసత్వంగా కూడా దీనిని బలహీనపరిచేటువంటి శక్తులు మన మధ్యలోనే ఉంటున్నాయి. మనలో మనకే చిచ్చు పెడుతున్నాయి, మనలో మనకే కలహాలు సృష్టిస్తున్నాయి. వీటి నుంచి దేశాన్ని సమాజాన్ని కాపాడుకోవాలి. దానికి తగినటువంటి విధంగా ఆల్వేస్ బీ ఏ పేట్రియాట్, డోంట్ బీ ఏ ట్రైటర్. భారత మాతకి జై. స్పీకర్గా ఇంతకుముందు డాక్టర్ శంకర్ గారు గిరీష్ జగిత్యాల వచ్చారు. డాక్టర్ వెంకటేశ్వర మనలో ఉన్నారు, తను కూడా స్పీకర్ వచ్చారు. తప్పాల ప్రసాద్ గారు వచ్చారు, రాధా మనోహర్ దాస్ గారు వచ్చారు. అట్లయితే ఈ కార్యక్రమం అయితే ఈరోజు డిసెంబర్ 19th ఈరోజు చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఈ డిసెంబర్ 19th కూడా మనకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ 19th ఏంటంటే గోవా లిబరేషన్ డే అంటారు. మనం 1947లో ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చినా కానీ స్టిల్ అంటే 1961 గోవా వాజ్ అండర్ రూల్ ఆఫ్ పోర్చుగీస్. సో 1961 ఇట్ వాజ్ లిబరేటెడ్ ఫ్రమ్ పోర్చుగీస్. అప్పుడు మనకు అప్పటివరకు మనకు వీ హ్యావ్ సమ్ ప్లేసెస్ లైక్ దిస్. సో బై 61 కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో గోవా గురించి తెలుసుకున్నప్పుడు మీరు అందరూ ఒక ఏంటంటే గోవా ఇన్క్విజిషన్ అని just go through that. What the missionaries have done to the Goan people, వాళ్ళు ఏం చేశారు, ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు నాకు తెలుస్తుంది. అది చదువుకుంటే మనకే కళలో నీరు వస్తారు చదువుకుంటున్నాను. సో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జునాగఢ్ లాంటి ప్రాంతం గుజరాత్ని మనం మేనేజ్ చేసుకున్నాం, గోవాని చేసుకున్నాం, జమ్మూ కాశ్మీర్ కూడా చేసుకున్నాం కదా. 370 ఆర్టికల్ అవార్డ్స్ ఇవన్నీ చేస్తాం. బట్ స్టిల్ ఇప్పుడున్న ఈ టైంలో ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారు, మేము పవర్లోకి వస్తే 370 గెట్ బ్యాక్, మేము పవర్లోకి వస్తే మేము జైలలో టెర్రరిస్టులు వదిలేస్తాం, మేము పవర్లోకి వస్తే ఈ చనిపోయిన టెర్రరిస్టులు మాటల మీద 1 crore ఆఫ్ ఇట్లా ఇస్తామంటారు, మనీ ఇస్తామంటారు. ఒకరేమో పార్లమెంట్లో జైలు పరిస్థితులు, ఇప్పుడేమో ఒక
అమ్మ రాజేశ్వరి దారేసుకొని తిరుగుతాం. అంటే ఇక్కడ నేను వీళ్ళని అనట్లేదు, సమాజం చూస్తుంది, మీడియా చూస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఆర్ సీయింగ్, బట్ స్టిల్ ఆ ఇంటెలిజెన్స్ మీడియాలో ఇంటెలిజెన్స్ ఆర్ నాట్ క్వశ్చనింగ్ ఇట్, వాళ్ళే హైలైటింగ్ ఇట్. ఇది ప్రాబ్లం ఇక్కడ. వాళ్ళే మొహం మీద గారికి ఉన్నదా భయ అంటే వాడు చేస్తారు, తెలివి ఉన్నదంటే చేస్తారు వాళ్ళు. దాని మీద చూపిస్తారు బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, వాళ్ళ వీళ్ళ వర్షం, వీళ్ళ ఇదే నడుస్తాను అంటే వీడు మీడియా వాడు తెలివి ఉండదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా ఇస్ ఫస్ట్ థింగ్. వాళ్ళు కరెక్ట్గా ఇవన్నీ సెట్ అవుతాయి నా ఉద్దేశం. తర్వాత పాలిస్టైన్ కూడా ఎవరు అడగలేదు, మీడియాకి అడగొచ్చు కదా. మరి తెలుగు పార్లమెంట్లో భారత్ మాతకి చేయాలని చెప్పుకోగానే పాలిస్టైన్ మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఇక్కడ నోబడీ క్వశ్చన్స్. వాడు మళ్ళీ బయటకు వచ్చి ఓవేసి ఏమంటాడు, ఆ రూల్స్ నాకు కూడా తెలుసు, నేను కూడా మాట్లాడుతున్నాను మాట. అంత చీప్ అయిపోతున్నాం. సో మా ఉద్దేశం అంటే యూ థింక్ అబౌట్ దిస్, హౌ పీపుల్ ఆర్ బికమింగ్. అంటే మనం వి షుడ్ స్టార్ట్ క్వశ్చనింగ్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కూర్చోబెట్టామంటే మీకంతా తెలియదు కాదు. యూట్యూబ్ అందరూ చూస్తున్నారు, మీడియా న్యూస్లో చూస్తున్నారు, బట్ సింగిల్గా చూస్తారు. కూర్చొని ఇట్లా తెలుసుకోవడం డిఫరెంట్. బికాస్ ఇప్పుడు దేశం అంటే ఏంటి చెప్పండి, ల్యాండ్. ఈ ఒక బార్డర్ దాటి ఇంకొక ప్రదేశం, అది పాకిస్తాన్ అంటే అట్లా అంటారు. ఇది భారతం. బట్ వాట్ ఈస్ భారత్? ఇట్స్ ఎమోషన్, ఒక భావన. మనం అందరం భారతీయులు, భారతీయ అంతే. సో మనం అందరం అనుకోవాలి ఇక్కడ ఈ ట్రేడర్ గురించి మనం కూడా క్వశ్చన్ చేయాలి. సో ఈ కార్యక్రమం చేసే ఉద్దేశం అలా ఏంటంటే మనం అందరం ఉండాలి, యునైటెడ్గా ఉండాలి. అందుకే ప్రధానమంత్రి ఏమన్నారు, ఏ ఖైతో సేఫ్ అయ్యారు. ఇప్పుడు మన అందరూ సార్ అన్నట్టు అందరికీ తెలుసు అంత డివైడబుల్ పాలసీ నడుస్తూ ఉంది. మనం అలా కాకుండా దానికి బాధపడకుండా మనం యునైటెడ్గా ఉందాం, సేఫ్గా ఉండాలంటే వన్ ఏ ఖైతో సేఫ్ అయ్యారు. ఇక యోగి గారు అన్నట్టు ఏమంటారు, బట్ ఓకే కట్ వస్తుంది. సో ఆ దుస్థితి రాకుండా చూసుకోవాలి. మనం ఉంటున్నాం ఓకే ఫైన్, పర్వాలేదు సేఫ్, బట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, వి షుడ్ బి సేఫర్ ఎన్విరాన్మెంట్ అవర్ నెక్స్ట్ జనరేషన్. అది మన రెస్పాన్సిబిలిటీ. అది ఉండాలంటే మనం అందరం యునైటెడ్గా ఉండాలి. ఇవాళ ఇండియన్స్, భారతీయులు, భారత్ మాతకి జై.